నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 113. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఫ్యామిలీ అందరూ అనిక ప్రేమను అంగీకరించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనిక ఆనందానికి అవధులు లేవు. అదవ్ రిలీఫ్గా బ్రీత్ తీసుకుని సంతోషంగా చూస్తున్నాడు. ఫ్యామిలీ అందరి మోముల్లో ప్రశాంతత చిగురిస్తే పెదవులపై నిశ్చింతమైన చిరునవ్వుల పువ్వులు విరిశాయి. మాకు సామ్రాట్ మీద నమ్మకం లేకపోయినా నీ మీద నమ్మకంతోనే వీళ్ళిద్దరు పెళ్లి ఒప్పుకుంటున్నాం. ఒక్కగానొక్క కూతురు, తను సంతోషంగా ఉంటే అంతే చాలు అన్నాడు కైలాష్ అదవ్ చేయి పట్టుకుని చెమ్మగిలిన కళ్ళతో. మామ, మీరు అస్సలు టెన్షన్ పడకండి. సామ్రాట్ అనికను చాలా బాగా చూసుకుంటాడు, నాది గ్యారంటీ అని అన్నాడు భరోసాగా. అలాగే అల్లుడు, అదవ్ను హత్తుకుని వదిలాడు కైలాష్. అప్పటికే టైం మధ్యరాత్రి కావస్తుంది. అందరికీ బాయ్ చెప్పి అదవ్ ఇంటికి స్టార్ట్ అవ్వగా కాసేపటికి విష్ణువర్ధన్ వాళ్ళు వెళ్ళిపోయారు. అనిక అంతులేని సంతోషంతో సంబరపడిపోతూ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు సామ్రాట్ ముందు వాలిపోయి ఈ గుడ్ న్యూస్ను పంచుకోవాలా, సామ్రాట్ ఎలా రియాక్ట్ అవుతాడా అని ఆలోచిస్తూ ప్రశాంతంగా పడుకుంది. అదవ్ కార్ సౌండ్ విని లివింగ్ రూమ్లో ఎదురు చూస్తున్న ఇషు డోర్ ఓపెన్ చేసింది. పడుకోకుండా వెయిట్ చేస్తున్నావా? డోర్ పెట్టేసి ఆమె భుజం చుట్టూ చేయి వేసి లోపలికి నడిచాడు అదవ్. ఏమైందక్కడ? అనిక సామ్రాట్ల పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టేగా ఎగ్జైటింగ్గా అడిగి సమాధానం కోసం అతని మోములోకి చూస్తుంది. అయిపోయింది, ఒప్పుకున్నారు. ఇక సామ్రాట్ ఒప్పుకోవడమే లేట్ అన్నాడు అదవ్ హ్యాపీగా నవ్వుతూ. వావ్, సూపర్, నాకు తెలుసు నువ్వు ఎలా అయినా ఒప్పించేస్తావని, మై సూపర్ హీరో ముద్దుగా అంటూ అతని బుగ్గలు పట్టి లాగింది. అదవ్ నవ్వుతూ చూస్తూ, ఈరోజు అనిక అంత హ్యాపీగా ఉంది అంటే దానికి కారణం నువ్వే ఇషు. ఇయర్స్గా ట్రై చేసినా దాని మనసుని నా నుండి డైవర్ట్ చేయలేకపోయాను. నేను పెళ్లి తర్వాత కూడా దాని మనసుని మార్చలేకపోయాను. కానీ ఒకే ఒక్క రోజులో ఒక్క సిచ్యువేషన్తో దాని మనసులో ఉన్న నన్ను మర్చిపోయి సామ్రాట్ ప్రేమలో పడేలా చేశావు. అను లైఫ్ మళ్ళీ హ్యాపీగా మారేలా చేశావు. సామ్రాట్పై అది పెంచుకున్న ప్రేమకు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అది ఎంత సంతోషంగా ఉందో తెలుసా? దాన్ని చూసి నా మనసు నిండిపోయింది. అత్తమామ వాళ్ళకి దాని గురించి పెద్ద బెంగ తీరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ మై సూపర్ హీరో అన్నాడు ఆర్తిగా చూస్తూ. మరీ అంతగా పొగడకు, నీ పెళ్ళాంకి దిష్టి తగులుతుంది అతని మీసం పట్టి లాగుతూ ఇషు అంటుంటే చటుక్కున ఆమె పెదవులపై ముద్దు ముద్ర వేశాడు. ఇషు పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. దిష్టి తగులుతుంది అన్నావుగా, నా ముద్దుతో దిష్టి తీసేశా కొంటెగా కన్ను గీటాడు అదవ్. నాటి ఫెలో ముసిముసిగా నవ్వుకొని, ఇంతకీ డిన్నర్ చేసావా లేదా అని అడిగింది అతని షర్ట్ బటన్స్ తీస్తూ. చేశాను, నువ్వు చేసావా? త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేసి. నిద్రలేక మొహం అంతా పీకిపోయింది. షర్ట్ అతని దేహం నుండి వేరు చేసి టవల్ అందించింది. అలాగే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఆమె బుగ్గ మీద చిన్నగా తట్టి నవ్వుతూ వాష్రూమ్లోకి వెళ్ళాడు అదవ్. చిన్నగా నవ్వుకొని బెడ్పై వాలిపోయి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఇషు. స్నానం చేసొచ్చిన అదవ్ తనని సమ్మోహనమైన మోముతో చూస్తున్న ఇషుని చూస్తూ డ్రెస్అప్ అయి బెడ్ మీదకు చేరి ఆమె ఎదను పిల్లోగా చేసుకుని పడుకున్నాడు. చిరునవ్వు చేరింది ఇషు పెదవులపై. అలా పడుకున్న ప్రతిసారి చిన్న పిల్లాడిలా అనిపిస్తాడు అతను ఆమెకు. ఆమె సుతిమెత్తని నడుముని చుట్టేసిన అతని చల్లని చేతులకు జల్లుమంది ఆమె తనువు. అతని తలకు ముద్దిచ్చి వీపును చేతులతో చుట్టేసి హత్తుకుంది ఇషు. అక్కడికి మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు. అందరూ కన్విన్స్ అయినా మమ్మీ మాత్రం కన్విన్స్ అవ్వలేదు అని అక్కడ జరిగిన డిస్కషన్ అదవ్ చెప్తూ ఉంటే అతని జుట్టులో వేలు జొప్పించి తల నిమురుతూ ఓ కొడుతూ వింటుంది ఇషు. నిద్రలేమి అలసటకు కాసేపటికే నిద్ర ఆవహించేయగా మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు అదవ్. అతని మాటలు వినిపించకపోవడంతో పడుకున్నాడని అర్థమై అతని చుట్టేసి హాయిగా కళ్ళు మూసుకున్న ఇషుకి క్షణాల్లోనే నిద్ర పట్టేసింది. మార్నింగ్ 6 గంటలకే లేచి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయిన అనిక సామ్రాట్ పక్కనే కూర్చొని అతను ఎప్పుడు మేల్కొంటాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. గంట గడిచిన సామ్రాట్కి మేల్కో రాకపోగా రోజు లేటుగా నిద్రలేచే అలవాటున్న అనికకు ఈరోజు ఎర్లీగా లేచిన ఎఫెక్ట్కి మళ్ళీ నిద్ర ఆవహించేసింది. కాసేపటికి మేల్కో వచ్చి మగతగా కళ్ళు తెరిచిన సామ్రాట్కి కళ్ళెదుట ప్రత్యక్షమైంది అనిక. తనని చూడగానే నవ్వొచ్చింది అతనికి. చైర్లో కూర్చొని బెడ్పై మోచేయి ఆనించి గడ్డం కింద చేయి పెట్టుకుని కళ్ళు మూసుకుని కునికిపాట్లు పడుతూ ఉంది. మెంటల్ అనుకుంటూ మెల్లిగా లేచి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్న సామ్రాట్ చేతి బ్యాలెన్స్పై నిలిచిన అనిక మొహం
ఆమె చేతి నుండి వేరయ్యి పక్కకి వాలబోతుంటే పడకుండా ఆమె చెంపకు తన చెయ్యి అడ్డుపెట్టాడు. నిద్ర మత్తులోనే అతని చేతిని 2 చేతులతో పట్టుకుని అలాగే అతని చేతిపై చెంపను ఆనించి ఒరిగిపోయింది చిన్నగా నవ్వుకుని. కొన్ని క్షణాలు అలాగే చూస్తుండిపోయిన సామ్రాట్ తేరుకొని, ఏ అనిక అంటూ అతని చేతిని వెనక్కి తీసుకుంటుంటే దూరమవుతున్న అతని చేతిని మళ్ళీ లాక్కుని పడుకుంది. ఉఫ్ అనుకుని, ఏ మెంటల్ అన్నాడు. ఏంటి సామ్రాట్, కలలోకొచ్చావా? కలలో అయినా ముద్దుగా పిలవచ్చుగా, మెంటల్ అంట మెంటల్. అయినా మెంటల్ కూడా నీ నోటి వెంట ముద్దుగానే వినిపిస్తుంది. కలలో ఉన్నట్టు ఫీల్ అయిపోతూ అంటున్న అనికను విచిత్రంగా చూసి, ఏ అనిక, ఇది కల కాదు, నిజం, కళ్ళు తెరువు. అతని మాటలు చెవికి చేరి టక్కున కళ్ళు తెరిచిన అనిక వింతగా చూస్తున్న అతని వైపు చూసి తన చేతుల్లో ఉన్న అతని చేతిని చూసుకుని వెంటనే వదిలేసి ఇహి అని పల్లికిలించింది. ఎర్లీగా లేచాను కదా, నిద్ర పట్టేసింది అంది మెల్లిగా. అంత ఎర్లీగా ఎందుకు లేచావు మరి? నా కోసం ఎందుకు ఇబ్బంది పడతావు? ఇబ్బంది లేదు, ఏం లేదు, కానీ నీకు గుడ్ న్యూస్ తెలుసా అంది ఎక్సైటింగ్గా నవ్వుతూ. ఏంటో ఆ గుడ్ న్యూస్? నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? సామ్రాట్ మాటలకు గుర్రుగా చూసిన అనిక, అవును, ఫిక్స్ అయింది. అబ్బాయి ఎవరో తెలుసా? ఎవరు? నా ఎదురుగా ఉన్నారే, వీరే మిస్టర్ సామ్రాట్ గారు. త్వరలోనే ఈ అనిక కైలాష్ అనిక సామ్రాట్గా మారబోతుందన్నమాట అంది సాగదీస్తూ. ఏంటి, పగటి కలలు కంటున్నావా అన్నాడు చాలా క్యాజువల్గా. పగటి కల కాదు, రాత్రి నిజం. నిన్న రాత్రి ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? మీ ఇంట్లో దొంగలు పడ్డారా? సామ్రాట్ మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని ఒక వింత ఎక్స్ప్రెషన్తో చూసింది అనిక. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? ఎంతో ఎగ్జైట్మెంట్తో నేను చెప్తుంటే దొంగలు పడ్డాయా, కుక్కలు మురిగాయా అని మాట్లాడుతున్నావు. మాట్లాడకు అని కాస్త సీరియస్గా చెప్పి అంతలోనే మళ్ళీ నవ్వుతూ చూస్తూ, ఏమైందంటే మన పెళ్ళికి ఇంట్లో ఒప్పేసుకున్నారు అంది వెలిగిపోతున్న మొహంతో సంతోషంతో నవ్వుతూ. వాట్? అతని ఫేస్లో షాక్ తప్ప కాస్త కూడా సంతోషం లేకపోవడంతో అనిక మొహంలో అప్పటిదాకా ఉన్న ఉత్సాహం నీరుగారిపోయి మొహం ముడుచుకుపోయింది. పెళ్లి ఒప్పుకోవడం ఏంటి, కలలోనా అన్నాడు నమ్మశక్యం కాక. కల కాదు, నిజం. నిజంగానే మన ప్రేమను యాక్సెప్ట్ చేసి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా ఎలా ఒప్పుకున్నారు? బాగా ఒప్పించాడు అంది నవ్వుతూ. అదవా? మరింత షాక్ అయ్యాడు సామ్రాట్. అవును, బావనే అందరినీ ఒప్పించాడు. మన పెళ్ళికి ఇక ఏ అడ్డంకి లేదు, నువ్వు ఒప్పుకోవడమే లేట్ అని అతని రెస్పాన్స్ కోసం అతని మొహంలోకి కళ్ళప్పగించి చూస్తుంది. భారంగా నిట్టూర్పు విడిచిన సామ్రాట్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కానిక, మరి ఇంట్లో ఏమని చెప్పావు? వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అసలు? ఇప్పటికే మెంటలెక్కిపోయిన్నాను. నా జీవితమే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేమ పెళ్లి గురించి ఆలోచించలేను. నా మీద ఆశలు పెట్టుకోకుండా ఎవరైనా చూసి పెళ్లి చేసుకోమని చెప్పాను కదా. అయినా ఏంటిది? నేను నీకు కరెక్ట్ కాదనిక. నాతో నువ్వు సుఖపడలేవు. నీకు తగ్గవాన్ని మంచివాన్ని చూసి పెళ్లి చేసుకో. అప్పుడే డోర్ ఓపెన్ చేసి లోపలికి రాబోతున్న అదో ఆ మాటలు విని అక్కడే ఆగిపోయాడు. అనిక కళ్ళనీళ్ళు తుడుచుకుని, నాకు నువ్వు కరెక్ట్ కాదు అని నువ్వెందుకు అనుకుంటున్నావో నాకు తెలియదు సామ్రాట్. కానీ నాకు మాత్రం నువ్వే అన్ని విధాలా కరెక్ట్. నాకు తగ్గవాడివి, మంచివాడివి, అంతే. ఐ నో వివేక్ అంకుల్ విహాన్ల విషయంలో నువ్వు చాలా హర్ట్ అయ్యావు. నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. టైం కావాలా? తీసుకో, నేను వెయిట్ చేస్తాను. అలా అని మరి సంవత్సరాలు కాదు, అసలే వయసు అయిపోతుంది అంది ఊరగా చూస్తూ. వెంటనే నార్మల్ అయిపోయిన తనని చూసి ఆశ్చర్యం వేసింది అతనికి. అది కాదనిక అని సామ్రాట్ ఏదో చెప్పబోతుంటే, ఇంకేం చెప్పొద్దు నాకు అని అతని నోటిని చేత్తో మూసేసింది. ఇందాకేమన్నావు? నా వల్ల సుఖపడలేవన్నావు కదా, ఎందుకు? నీలో ఏమైనా ప్రాబ్లమా? అతనికి దగ్గరగా జరిగి గుసగుసగా అంది అనిక. కనుబొమ్మలు ముడిచి చూసిన సామ్రాట్ తను ఏమంటుందో రియలైజ్ అయ్యి నోటి మీద ఉన్న ఆమె చేతిని తీసి, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అదేం లేదు అన్నాడు. అతని తడమాటికి అల్లరిగా నవ్వుకుంది అనిక. మరదలి నాటినెస్కి అదే తనలో తానే నవ్వుకొని చిన్నగా దగ్గుతూ లోపలికొచ్చేసరికి టక్కున లేచి నిలబడి సిగ్గుపడుతూ చూస్తుంది అనిక. బాబోయ్, సిగ్గే? నీకు సిగ్గుపడడం కూడా వచ్చాను నవ్వుతూ అన్న అదో మాటలకు. పో బావా అంది బ్లష్ అవుతూ తనని హ్యాపీ స్మైల్తో దగ్గరకు తీసుకుని వదిలి వాళ్ళని చూస్తున్న సామ్రాట్ వైపు తిరిగాడు అదో. అతని కళ్ళు
ఎన్నో సందేహాలతో ఆశ్చర్యంగా చూస్తున్నాయి అతని వైపు. చిన్నగా నవ్వి కంగ్రాట్స్ అతని చేతిలో బొకే సామ్రాట్ చేతికి అందించాడు అదవ్. ఏం సాధించానని కంగ్రాట్స్ అదవ్? వైరాగ్యంగా నవ్వి బొకే అందుకున్నాడు. మా అనుని సాధించుకున్నావుగా నవ్వుతూ అన్నాడు అదవ్. ఏంటదవ్ ఇది? తనంటే పిచ్చి పిల్ల, ప్రేమ పెళ్ళి అని ఏదేదో అంటుంది. మీ ఇంట్లో నేనేంటో అందరికీ తెలుసు. నన్ను అల్లుడిగా చేసుకోవడానికి ఎవరూ ఒప్పుకోరు. నువ్వు నా గురించి తెలిసి కూడా తనకెందుకు సపోర్ట్ చేశావు? ఇంట్లో వాళ్ళని ఎందుకు ఒప్పించావు? ఏమని ఒప్పించావు? ఎందుకు నీకు నా మీద అంత నమ్మకం? నమ్మలేనట్లుగా అడిగాడు సామ్రాట్. సామ్రాట్, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం మరొకటి లేదు. నీలో మార్పు వచ్చింది. అనికను బాగా చూసుకుంటావని నాకు నమ్మకం వచ్చింది. జరిగిన వాటిని మర్చిపోయి అనికతో కొత్త జీవితం మొదలుపెట్టు. మీరిద్దరు సంతోషంగా ఉంటే అంతే చాలు మాకు. అదవ్ మాటలకు నోట మాట రాలేదు సామ్రాట్కి. శత్రువైన తనకి మంచి చేయాలని చూస్తున్న అతని మంచి మనసుకు ఎలా కృతజ్ఞత తెలిపాలో అర్థం కాలేదు. కళ్ళల్లో నీళ్లతో చూస్తున్నాడు. సామ్రాట్, ఏంటిది? అతని కళ్ళ నీళ్లు తుడిచి, ఇప్పుడు ఎక్కువగా ఏమీ ఆలోచించకు, ఫ్రెష్ అప్ అయి తినేసి అనిక చూసుకో అని టిఫిన్ పార్సల్ కవర్ ఆమె చేతికి ఇచ్చి, బాయ్ సామ్రాట్, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. అతని వైపే చూస్తున్న సామ్రాట్ని చూసి తనలో తానే నవ్వుకుంది అనిక. నా ముందు ఎన్ని మాటలు మాట్లాడో, బావ దగ్గరకు వచ్చేసరికి మాట కూడా రావట్లేదు. బావే నీకు కరెక్ట్ అని అలాగే నవ్వుతూ చూస్తుంటే తన వైపు చూసిన సామ్రాట్, ఏంటలా చూస్తున్నావు అన్నాడు. ఏం లేదు, కొత్తగా కనిపిస్తున్నావు, ముద్దొస్తున్నావు అంది ముద్దుగా చూస్తూ. నీ మొహం అని మొహం తిప్పేసుకున్నాడు. చాలా క్యూట్గా ఉంది కదా. నువ్వు అదృష్టవంతుడు పోయి, ఇంత అందం నీ సొంతం కాబోతుంది. ఒక పిచ్చి చూపు చూశాడు సామ్రాట్. ఈ అన్రొమాంటిక్ లుక్స్ కాకుండా రొమాంటిక్ లుక్స్ ఎప్పుడు ఇస్తావో ఏంటో. చిన్నగా నిట్టూచి, రా బ్రష్ చేసుకో అని బెడ్ దిగి అతని భుజం చుట్టూ చేయి వేసింది. మౌనంగా లేచి ఆమెతో పాటు కదిలాడు సామ్రాట్. ఆ తరువాత ఏం జరగబోతుంది? సామ్రాట్ అనిక ప్రేమను ఒప్పుకుంటాడా లేదా? పూజా ప్రేమ్ల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది? ప్రేమ్ తన మనసులోని మాటను పూజకు చెప్పేస్తాడా? భువనేశ్వరిలో పూర్తిగా మార్పు వస్తుందా? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.